సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలు కవిత్వం ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న స్వీయ కవిత నీవు నేను ఊహల్లో అనే కవిత వినండి. ఈ కవిత జనవరి 25, 2026 ది ఫెడరల్ తెలంగాణ.comలో ప్రచురితమైనది. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. నీవు నేను ఊహల్లో. నీ కథలో నువ్వు శ్రీరామచంద్రుడివి, నా కథలో నేను జానకిని. నా కథలో నువ్వు లేవు, నీ కథలోనూ నేను లేను. మన ఇరువురి కథలు కలిసింది లేదు. నీ కథలో నువ్వు శ్రీరామచంద్రుడివి, నా కథలో నేను జానకిని. నా కథలో నువ్వు లేవు, నీ కథలోనూ నేను లేను. మన ఇరువురి కథలు కలిసింది లేదు. మనమిద్దరం ఆ ఒడ్డున ఒకరు ఈ ఒడ్డున ఒకరు కూర్చుని ఇద్దరు బాల్య స్నేహితుల్లా ఖాళీ అగ్గిపెట్టెలకు దారం వాహకంగా చేసుకుని సరదాగా కబుర్లు విరజిమ్ముకుంటాం. నదిపై రహస్యంగా అనుబంధపు వంతెన నిర్మించుకుంటాం. మనని చూసి మన పిల్లలు హాయిగా నవ్వుకుంటారు. వారి మానసిక కుటుంబంలో మనకి కొత్త సభ్యత్వం ఇచ్చేస్తారు. జీవితాన్ని మదించగా వచ్చిన హాలాహలం మింగిన వాళ్ళం. అమృతం కోసం ఎదురు చూస్తామా? భూమిని గుణపాలతో తవ్విపోసినప్పుడు కనపడని లంకె బిందెలు అంజనం వేసి చూస్తే కనపడతాయనుకుంటామా? చంద్రుని వెన్నెల కిరణాలు చంద్రకాంతి శిలలను కరిగిస్తాయని గుడ్డిగా నమ్ముతామేమో కానీ చాపల్యంతో రేగుపండ్ల కోసము వెలగా మంచుముత్యాలు వదులుకుంటామా? నిరంతరం ఇతరులను మెప్పించటానికి చేసే ప్రయత్నంలో మనకు మనంగా ఏం మిగులుతున్నామని లెక్కలు తేలవు. తమస్సు ఉషస్సు భేదం తెలియని బదిరులం కాము. ఎందుకీ వృధా ప్రయాస అని కూడా అనుకోము. మర్యాదల సరిహద్దులు దాటలేని నేనొక మెటానోయా, నువ్వొక ఐసోలోఫిలియా. తోడు నీడ అర్థాలు మారిపోతున్న కాలం ఇది. అయినా ఏదో విముఖత, మరేదో కొత్త ఆశ తెగనీయక ముడిపడనీయక కనుమరుగు కాక. మర్యాదల సరిహద్దులు దాటలేని నేనొక మెటానోయా, నువ్వొక ఐసోలోఫిలియా. తోడు నీడ అర్థాలు మారిపోతున్న కాలం ఇది. అయినా ఏదో విముఖత, మరేదో కొత్త ఆశ తెగనీయక ముడిపడనీయక కనుమరుగు కాక. మన మధ్య ఆఖరి చూపు ఆఖరి మాట ప్రాప్తం ఉంటాయో లేదో, ఏదో ఒకనాడు శక్తి ఉడిగి గుండె ఆగి కళేభరం శిథిలమైపోతుంది. ఎప్పుడో తెలిసాక ఏం చేయగలం చెప్పు? 4 నాళ్ళు కన్నీరు కార్చడం తప్ప. మన జీవయాత్ర ముగిసేలోగా హృదయ కవాటాల్లోకి వెలుగుల్ని వెదచల్లిన మాటలు, గుండె గొంతుకును కోటి గొంతులు చేసి వినిపించిన పాటలన్నీ మూగబోకముందే ఇదే ఆఖరి లేఖ అన్నంత ఇదిగా అనేక సంగతులతో 4 ఉత్తరాలు రాసుకుందాం. రహస్యంగా రాసుకుని పోస్టు చేయని లేఖలు చేరవలసిన చోటుకు చేరకుండా పెట్టెలోనూ రహస్యపు అరల్లోనూ దాగి అటు పిమ్మట ముక్కలైపోవటం ఏం బాగుంటుంది చెప్పు? మన జీవయాత్ర ముగిసేలోగా హృదయ కవాటాల్లోకి వెలుగుల్ని వెదచల్లిన మాటలు, గుండె గొంతుకును కోటి గొంతులు చేసి వినిపించిన పాటలన్నీ మోగపోకముందే ఇదే ఆఖరి లేఖ అన్నంత ఇదిగా అనేక సంగతులతో 4 ఉత్తరాలు రాసుకుందాం. రహస్యంగా రాసుకుని పోస్టు చేయని లేఖలు చేరవలసిన చోటుకు చేరకుండానే పెట్టెలోనూ రహస్యపు అరల్లోనూ దాగి
అటు పిమ్మట ముక్కలైపోవటం ఏం బాగుంటుంది చెప్పు. నేనేమో మాక్సిమ్ గోర్కీ రాసిన ప్రణయపత్రాలు కథలో టెరెసాలా కాకుండా, నువ్వేమో ఎడ్మండ్ జలో రాసిన ఆఖరి ఉత్తరంలోని డానియల్లా కాకుండా మనసంతా విప్పి ప్రేమలేఖలు రాసుకుందాం. తప్పకుండా మన దాకా చేరేదాకా జాగ్రత్తలు తీసుకుందాం. ప్రతిరోజు 4 ముద్దలు రసానుభూతి అన్నాన్ని భుజిద్దాం. బతుకు తీపి పంచుకుందాం. నేనేమో మాక్సిమ్ గోర్కీ రాసిన ప్రణయపత్రాలు కథలో టెరెసాలా కాకుండా, నువ్వేమో ఎడ్మండ్ జలో రాసిన ఆఖరి ఉత్తరంలోని డానియల్లా కాకుండా మనసంతా విప్పి ప్రేమలేఖలు రాసుకుందాం. తప్పకుండా మన దాకా చేరేదాకా జాగ్రత్తలు తీసుకుందాం. ప్రతిరోజు 4 ముద్దలు రసానుభూతి అన్నాన్ని భుజిద్దాం. బతుకు తీపి పంచుకుందాం. ఒక లేఖలో, రాబోయ్ నా కనురెప్ప మాటుగా కలలో జీవించిపో అంటాను నేను. నువ్వేమో 20 ఏళ్ల కోడెకారు పిల్లాడివి అయిపోతావు. నువ్వేమో రా పిల్ల, నా గుండె కింద నవ్వులు రువ్వుతూ అల్లరి చేసిపో అనటంలో నేను 16 ఏళ్ల పడుచు పిల్లని అయిపోతాను. మరో ప్రేమపత్రంలో వానకి తడుస్తున్న పక్షి పిల్లను తల్లి రెక్కతో జబురుకుని డొక్కలోకి పొదువుకున్నట్లు నన్ను నీ హృదయంలోకి పొదువుకుంటావు. నేనేమో నా ఒడిలో నీ తలని ఉంచుకుని శుతిమెత్తగా మర్దన చేస్తూ జోలపాట పాడతాను. అలా ఊహల్లో లేఖల్లో జీవిద్దాం. కాలానికి కాస్త కవిత్వాన్ని బహుకరించి పోదాం. దృశ్యం అంతా నీవు నేను ఊహల్లో. గాలికి ఊగుతున్న గుత్తుల గులాబీలా ఉంది కదా, రాయటం ప్రారంభించు. ఎదురుచూపు గుమ్మానికి వేలాడదీశాను. దృశ్యం అంతా నీవు నేను ఊహల్లో. గాలికి ఊగుతున్న గుత్తుల గులాబీలా ఉంది కదా, రాయటం ప్రారంభించు. ఎదురుచూపు గుమ్మానికి వ్రేలాడదీశాను. నీవు నేను ఊహల్లో. కవిత్వం విన్నారు కదా. కవి వనజా తాతినేని. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.